గైస్, వెల్కమ్ బ్యాక్. ఏంటి డబ్బాల మీద డబ్బాల ముందు పెట్టుకుందని చూస్తున్నారా? ఏం లేదండి, మాకు యాక్సెంచర్ లో వెల్నెస్ కార్నర్ అదే బెనిఫిట్స్ యూ పాయింట్స్ అని ఒక 5000 పాయింట్స్ ఇచ్చారు. సో వాటిలో ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇవన్నీ. సో ఇందులో ఏమున్నాయి ఆ ప్రాసెస్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇది వెయింగ్ మిషన్, డిజిటల్ వెయింగ్ మిషన్ ఆర్డర్ చేశాను అనమాట. లాస్ట్ ఇయర్ కూడా పెట్టాను, ఈసారి ఇది డిఫరెంట్ బ్రాండ్, చాలా బాగుంది లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే. చూద్దాం ఇది ఎట్లుందో. యా, దిస్ వన్ చాలా ఉంటాయి, మనకు కావాల్సింది మనం సెలెక్ట్ చేసుకొని కార్ట్కి యాడ్ చేసుకోవడమే. లాస్ట్ టైం తో కంపేర్ చేస్తే ఈసారి పాయింట్స్ ఎక్కువ వచ్చాయి. లాస్ట్ టైం 5000 పాయింట్స్ ని కన్వర్ట్ చేస్తే జస్ట్ 4000 చేంజ్ అయ్యాయి. బట్ ఇప్పుడు మాత్రం ఇదేంటి ఎక్కడి నుంచి వీక్ అలా కావట్లా. యా, గాట్ ఇట్, వచ్చింది. భద్రంగా పెట్టించిండు, ఏం అవ్వకూడదు, గ్లాస్ అనమాట ఇది, సో బ్రేక్ అవుతుంది అని చెప్పి నీట్ గా పెట్టించిండు. యా, దిస్ ఈస్ ద వారంటీ కార్డ్. గ్లాస్ ఇచ్చారండి. దీనికి వెనకాల బ్యాటరీస్ వేసుకోవడానికి ఇచ్చిండు. బ్యాటరీస్ కూడా వాడే ఈవెన్ బ్యాటరీస్ కూడా వాడే ఇచ్చిండు. నేను ఆల్రెడీ ఇన్సర్ట్ చేసి పెట్టాను అనమాట. ఆల్రెడీ ఓపెన్ చేశాను ఈ బాక్సెస్, అంటే మనం ఉండలేము అన్ని డేస్ ఓపెన్ చేయకుండా. సో ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టాను అనమాట. చూసాను జస్ట్ ఏమున్నాయనేసి. యా, ఇది వర్క్ చేస్తుంది, బాగానే ఉన్నాయి. నెక్స్ట్ ఇది వచ్చేసి నిన్న వచ్చింది అనమాట. ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు వచ్చాయిలేండి. ఓలిని జల్ నాకు దొరకలేదు, కనిపించలేదు అనమాట. ఆల్మోస్ట్ అన్ని అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. సో ఇది ఉంటే ఇది ఒకటి పెట్టేశాను. ఇంకా విక్స్, ముసలోళ్ళు అనుకోకండి, ఇంకా కొన్ని కూడా వస్తాయి ఇలాంటివి. ముసలోళ్ళు అనుకోకండి, ఇంట్లో వాళ్ళకి సెట్ అయ్యేలా తీసుకున్నాను. నెక్స్ట్ ఇది చూసి మీరు నవ్వకండి, కాంప్లైన్. ఈవెందుకు ఇది పెట్టినాను అనుకుంటున్నారా? మా చెల్లి తింటాదంట అండి దీన్ని. బూస్ట్ హార్లిక్స్ అయిపోయినాయి, కాంప్లైన్కి వచ్చింది, ఇప్పుడు తింటాదంట. సో తినడం కోసం పెట్టుకుంది. ఇది తాగడానికి మా ఇంట్లో ఎవరు లేరు, తినడానికి మాత్రమే ఇది. నెక్స్ట్ ఇది నా సొంత. యా, ఆల్రెడీ మీకు ఇంతకు ముందు వీడియోస్ లో చూపించాను కదా, లాష్ షీల్డ్ సన్ స్క్రీన్ అనమాట. సో కొంచెం ఎక్కువ ఎక్స్పెన్సివ్ ఇవి. సో దీంట్లో అయితే ఫ్రీగా వస్తుంది కదా అనేసి పెట్టేసిన. ఏదో మిడిల్ క్లాస్ బతుకులు అంతే. ఇంకా ఇది ఒక సన్ స్క్రీన్. ఇంకా ఇది రూట్స్ హెయిర్ ఆయిల్. ఇది కూడా నాకు డాక్టర్ రికమెండ్ చేశారండి. ఈ సన్ స్క్రీన్ అండ్ ఈ ఆయిల్ రెండు నాకు డాక్టర్ రికమెండ్ చేశారు. బాగా వచ్చేస్తున్నాయి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా కూడా వాడుతున్నాను. హెయిర్ గ్రోత్ బాగుంది అనమాట. నాకు బేబీ హెయిర్ స్టార్ట్ అయ్యాయి, సో వర్క్ చేస్తుందని ఇండికేషన్ అనమాట బేబీ హెయిర్. సో యూస్ చేస్తున్నాను, బాగున్నాయి ఇవి కూడా. ఇంకంతే, ఏముంటే ఇంకా బిల్స్ పెట్టి పంపించిండు. అయిపోయింది ఇది. ఇంకో బాక్స్ ఓపెన్ చేద్దాం, ఏమున్నాయో చూద్దాం అందులో. యా, మెయిన్ పెద్ద డబ్బా, దీంట్లో ఏమున్నాయో చూద్దాం. దీంట్లో కూడా ఆల్మోస్ట్ మళ్ళీ జెండు బాము, వాల్నీ స్ప్రేలో వస్తాయి. నాకు ఏం పెట్టాలో అర్థం అవ్వలేదు అనమాట. లాస్ట్ టైం నేను చాలా తీసుకున్నాను, లైక్ బ్లడ్ ప్రెషర్ది మానిటరింగ్ అలాంటివి చాలా తీసుకున్నాను. సో నాకు ఇప్పుడు ఏం పెట్టాలో అర్థం కాలేదు. సో నేను ఆర్డర్ని స్ప్లిట్ చేసుకున్నాను అనమాట. ఒకసారి కొన్ని ఆర్డర్ చేసి ఆ తర్వాత మళ్ళీ బాగా ఆలోచించుకొని మళ్ళీ సెకండ్ టైం ఆర్డర్ చేశాను. సో పెద్ద ఇంపార్టెంట్ అంటే ఏం లేవు ఈసారి. లాస్ట్ టైం చాలా మంచివి కొన్నాను కాబట్టి ఈసారి కొన్ని జస్ట్ ఇంట్లో పనికి వచ్చేవి. ఆ పాయింట్స్ వేస్ట్ చేయలేక కొన్నా అనమాట. యా, ఇంకొకటి సేమ్ మళ్ళీ ఇంకొక ఓల్నీ స్ప్రే, సారీ జెల్. ఇది ఇంట్లో వాళ్ళకి, పెద్ద వాళ్ళ కోసము. నెక్స్ట్ జెండు బామ్. చెప్పినాను కదా మీకు జెండు బామ్లో విక్స్లు ఎక్కువ కనిపిస్తుంది ఇంట్లో అని. ఇది వచ్చేసి
ఇది కూడా ఇంట్లో వాళ్ళకి, నేను కూడా బాగా వాడతాండి, బాగా పనికొస్తుంది. ఇంకోటి పనికి రాదు, రెడ్ అయితేనే పనికి వస్తుంది, మనకి అంత తలనొప్పి అనమాట. ఇదేదో చాలా చుట్టి పెట్టిండు. డెటాల్ హ్యాండ్ వాష్, అదే ఏం పెట్టుకోవాలో అర్థం కాక ఇలాంటివన్నీ పెట్టేసినాము. ఒక రీఫిల్ ప్యాక్ కూడా ఇచ్చింది, పనికొచ్చేదే కదా, వాడేద్దాం. నెక్స్ట్ ఐ థింక్ ఇది బాడీ లోషన్ అనుకుంటా. వీడు ఇదంతా ఎందుకు పెడతాడంటే లోపల ఉన్న ప్రోడక్ట్ డ్యామేజ్ అవ్వద్దని చెప్పి ఇలా ఫోల్డ్ చేసి మొత్తం మంచిగా బాక్స్ లో పెట్టి పంపిస్తాడు. ఇది వచ్చేసి నివ్యా బాడీ లోషన్. నేను ఏమైతే వాడతానో అవే ఆర్డర్ చేసుకున్నాను. సో చిన్న ప్యాక్ అయితే 2 కొనాలని ఉంది, ఏం చేస్తాము, సో పెద్దది తీసుకున్నాను నేనైతే. సో ఇది ఇంకా డాబర్ రెడ్ పేస్ట్ లాస్ట్ లో పెట్టామన్నమాట, పాయింట్స్ వేస్ట్ అవుతున్నాయనేసి. పేస్ట్ వాడతాం కదా, సో పెట్టేసుకున్నా. 1 రూపీ కూడా వదిలేయకూడదు, మనం ఫ్రీగా వచ్చింది అస్సలు వదలకూడదు, వాడేసుకోవాలి. సో ఇంటికి పెట్టాను. మళ్ళీ హెయిర్ ఆయిల్, రూట్స్ హెయిర్ ఆయిల్, అదే మిగిలిపోయిన పాయింట్స్ ఏం చేయాలో అర్థం కాక 2 పెట్టాను అనమాట. ఏంటో అసలు ఇవన్నీ వేసుకొని కూర్చున్నాను, అసలు చుట్టూరా అవే ఉన్నాయి, పిచ్చి పిచ్చిగా పడేసుకున్నాను. ఇంకంతే, ఈ బాక్స్ కూడా అయిపోయింది, ఏం లేదు, బిల్ మాత్రమే ఉంది. ఇంకొక బాక్స్ ఉంది చిన్నది, అది నిన్న డెలివరీ అయిందనమాట, ఓపెన్ చేశాను ఆల్రెడీ. చూద్దాం ఇందులో ఏమున్నాయో. అదే మనకు ఆతృత ఎక్కువ కదా, సో రాగానే అన్నీ ఓపెన్ చేసి చూసేసిన అనమాట. నివ్యా లిప్ బామ్ ఉంది, నాకు చాలా ఇష్టం నివ్యా ప్రోడక్ట్స్, సో ఎక్కువ ఇవే ఉంటాయి నాతో. ఇది నివ్యా లిప్ బామ్. ఇంకొకటి ఉందన్నమాట, వీట్ స్ట్రిప్స్ అనమాట. ఇవి 2 నేను అన్నీ పిచ్చి పిచ్చిగా పెట్టుకున్నా, వాడు కూడా నాకు అన్నీ పిచ్చి పిచ్చిగానే డెలివరీ చేసిండు. స్ప్లిట్ చేసి పెట్టుకున్న, వాడు స్ప్లిట్ చేసి ఇచ్చిండు. అన్నీ ఒకేసారి పెట్టుకుంటే బాగుండు అనిపించింది, బట్ ఏం పెట్టుకోవాలో అర్థం కాక అన్నీ స్ప్లిట్ చేసి పెట్టుకున్నా. ఇది ఇంకోటి మెయిన్ ఈరోజు వచ్చింది, ఇంకో ఓపెన్ చేయలేదు. అది నాకు సౌండ్ చూస్తుంటే పిస్తా లాగా అనిపిస్తుంది. నాకు ఇంకేం చేయాలో అర్థం కాక డ్రై ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నా. నాకైతే అది పట్టుకొని టచ్ చేస్తుంటే కూడా అలానే అనిపిస్తుంది. సో ఓపెన్ చేసి చూద్దాము. ఇక నాకు ఎటు ఓపెన్ చేయాలో అర్థం కాలే. నార్మల్గా అయితే నేను కెమెరా ముందున్నా కాబట్టి తీస్తున్నా, లేకపోతే పీక్తాను చేతులతో. అట్లే ట్రై చేద్దాం అనుకున్నా కానీ బాగోదు కదా, సో కొంచెం డీసెంట్గా మర్యాదగా ఓపెన్ చేద్దామని నేను సిజర్తో ఓపెన్ చేస్తున్నా. ఇది వచ్చేసి సాల్టెడ్ అండ్ రోస్టెడ్ పిస్తా అనమాట. అందులో ఉన్నవి చాలా బాగున్నాయి, అంటే బ్రాండెడ్ కాబట్టేమో బాగా అనిపించినాయి. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి తిన్నాను అనుకో, అవతల కెమెరా పట్టుకొని ఉన్న మా చెల్లెలు ఖచ్చితంగా ఫీల్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఓపెన్ చేయను, తర్వాత ఓపెన్ చేసి ఇద్దరం కానిచ్చేస్తాం వాటిని. ఇంకా ఎన్ని రోజులు ఉండవు మా చేతిలో అవి. ఇంకా నేను కొన్ని ప్రోడక్ట్స్ పెట్టినాను, అవి ఇంకా డెలివరీ అవ్వలేదన్నమాట. సో అవి వచ్చిన తర్వాత మళ్ళీ అవి ఒక షార్ట్ వీడియో లాగా పెట్టడానికి చూస్తాను. ఇంకా ఇప్పుడు ఇవన్నీ సర్దుకోవాలి మనము, లేదనుకో మా అమ్మ సావబడుతుంది అనమాట. ఎందుకంటే దాంట్లో అవి ఏవేవో వచ్చాయి కదా, అంత పిచ్చి పిచ్చిగా ఉంది. ఇంకా ఈ పాయింట్స్ వచ్చేసి యాక్సెంచర్లో వర్క్ చేసే వాళ్ళందరికీ ఎవ్రీ ఇయర్ ఇస్తారు. సో ఖచ్చితంగా యూస్ చేసుకోండి, వేస్ట్ చేసుకోకండి. లాస్ట్ టైంతో కంపేర్ చేస్తే ఈసారి పాయింట్స్ ఎక్కువ వచ్చినాయి. అంటే లాస్ట్ టైం ఆ 5000 పాయింట్స్ని కన్వర్ట్ చేస్తే 4000 చేంజ్ అలా వచ్చాయి. బట్ ఈ ఇయర్ 5000 పాయింట్స్ కన్వర్ట్ చేసుకుంటే 5000 రూపీస్ లాగా వచ్చాయన్నమాట. ఈసారి గోల్డెన్ ప్యాకేజ్ వచ్చింది, లాస్ట్ టైం సిల్వర్ ప్యాకేజ్ వచ్చింది ఆ పాయింట్స్కి. సో యూస్ చేసుకోండి. మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు ఇంట్లో వాళ్ళకి. మా వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ ఇందులో నాకు దొరకలేదు, అంటే బ్రాండ్ డిఫరెంట్ ఉంది. సో ఎందుకు వచ్చిందని నేను ఇంకా తీసుకోలేదన్నమాట. సో ఇలాంటివి తీసుకున్నా. ఈవెన్ కావాలంటే డోలో, సారడోన్ ఇలాంటివి కూడా దొరుకుతాయి, తీసుకోవచ్చు. నేను నాకు యూజ్ అయ్యేవి, ఇంట్లో వాళ్ళకి ఏమైనా యూజ్ అయ్యేవి ఉంటే ఇలా పెట్టుకున్నాను. చాలా ఉంటాయి ఇందులో, లైక్ నేనైతే వెల్నెస్ కార్నర్లో పెట్టుకున్నాను. ఇందులో మెడ్బుడి ఇలా చాలా ఉంటాయన్నమాట. మీ ఇష్టం, అది ఏదైనా సెలెక్ట్ చేసుకొని అందులో ఆర్డర్ చేసుకోవచ్చు. ఇంకా ఇది ఫస్ట్ టైం ఆఫ్టర్ ఇంట్రడక్షన్ వీడియో మళ్ళీ ఇలా నేను ముందుకు వచ్చి మాట్లాడడము ఏదో కొత్తగా ఉంది నాకు ఇట్లా మాట్లాడుతూ ఉంటే. ఇక్కడ ఏమైందంటే ఆడియో అండ్ వీడియో మిస్ మ్యాచ్ అవుతున్నాయి, సో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది.
ఇంకా మీకు నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకోండి. త్వరగా మనం 1K ఫ్యామిలీ అవ్వాలి. సో నాకు మీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్. సో లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇన్ కేస్ ఎవరైనా యాక్సెంచర్లో వర్క్ చేసే వాళ్ళు ఉంటే చూడకపోయింటే మీరు కూడా అదే తెలియకపోయింటే ఈ పాయింట్స్ గురించి యూజ్ అవుతుంది. సో యాక్సెంచర్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. త్వరగా ఈ పాయింట్స్ వాడేసుకోండి. ఎందుకు ఊరికొచ్చిన పాయింట్స్ వేస్ట్ చేసుకోవడము. ఇంకా మేబీ ఫ్యూచర్లో కుదిరితే ఆఫ్టర్ 1K ఫేస్ రివీల్ చేయడానికి ట్రై చేస్తాము అనుకుంటున్నాం. బట్ నాకు ఏమంటారు అదే ధైర్యం రావట్లేదు. చూద్దాం. ఇఫ్ పాసిబుల్ ఫ్యూచర్లో ఫేస్ రివీల్ చేస్తా. ఇంకా మీరు కమెంట్స్ చేయండి హ్యాపీగా. మీకు ఏమైనా నచ్చితే నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ యూ. బై బాయ్.